ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను స్కెచ్ చేసి లేపేస్తున్నటువంటి సంఘటనలు తరచూ వింటూ ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. సో, ఇలాంటి సంఘటనే ఒకటి కర్ణాటకలో జరిగింది. రాజేంద్ర అనేటువంటి వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య కంప్యూటర్ ఆపరేటర్‌గా వర్క్ చేస్తూ ఉంటది. వీళ్ళిద్దరికీ తరచూ గొడవలవుతూ ఉన్నాయి. సో, ఈ గొడవలతో విసిగిపోయినటువంటి ఆమె ఏకంగా భర్తని అడ్డు తప్పించాలనుకుంది. తమ్ముడికి చెప్పి మంచి పక్కాగా ఒక స్కెచ్ చేసింది. బయటికెళ్ళొద్దాం, సరుకులు తీసుకోవాలి, షాపింగ్‌కెళ్ళాలని ఏదో చెప్పి భర్తని బయటికి తీసుకొచ్చింది. టూ వీలర్ మీద ఎళ్తూ ఉన్నటువంటి సమయంలో తమ్ముడు, అతనికి సంబంధించినటువంటి మరొక ఇద్దరు స్నేహితుల హెల్ప్ తీసుకొని హస్బెండ్‌ని లేపేయటానికి మంచి స్కెచ్ చేసింది. ఒక మంచి నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్ళినటువంటి సమయంలో సడెన్‌గా ఒక కారు వాళ్ళ బైక్‌కి అడ్డంగా రావటంతోటి అతను బైక్ ఆపాడు. వెంటనే కారులో నుంచి దిగినటువంటి వ్యక్తి ఇద్దరిని బైక్ మీద నుంచి తోసేయటం జరిగింది. ఇది ఒక దొంగతనం కోసం జరిగింది అని అనిపించేలాగా కారులో నుంచి దిగినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఆమె మెడలో నుంచి చైన్ లాక్కోగా మరొక వ్యక్తి ఇతన్ని కత్తితో పొడవటం జరిగింది. సో, వెంటనే ఇతను కేకలు, అరుపులు పెట్టటంతో ఆ రూట్‌లో కాస్త దూరంలో వెళ్తున్నటువంటి వ్యక్తులు ఈ అరుపులు గమనించి అక్కడకు రావటం జరిగింది. స్థానికులు అక్కడకు రావటంతోటి కొంత ప్రజలు గుమిగూడేటువంటి పరిస్థితి ఏర్పడటంతో వీళ్ళక్కడి నుంచి తప్పించుకుని పారిపోయేటువంటి ప్రయత్నం చేశారు. సో, ఇతను ఆస్పత్రిలో జాయిన్ చేశారు అక్కడికొచ్చినటువంటి వాళ్ళు. ఇతను కోలుకున్న తర్వాత పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చాడు. ఇతని కంప్లెయింట్ ఆధారంగా విచారణ చేపట్టితే సీసీ కెమెరాల్లో ఆ కారు నంబర్‌ని బట్టి పోలీసులు ట్రేస్ చేయగా అది అద్దెకు తీసుకున్నటువంటి కారని తెలిసింది. అది ఎవరు అద్దెకు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎవరి పేరు మీద అనేటువంటి వివరాలు రాబడితే అవి బాధితుడి భార్య తమ్ముడు తీసుకున్నాడని చెప్పి తేలింది. సో, వాడిని పట్టుకొచ్చి 4 పీకితే వాళ్ళ అక్క పేరు చెప్పాడు. వాళ్ళ అక్కని తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్‌లో విచారిస్తే మొత్తం స్టోరీ చెప్పింది. ఇది పరిస్థితి.